నుంచి మళ్ళీ అయితే ఏం గొడవ పెట్టుకోలేదు కదా? గొడవ గిట్ల ఏం కాలేదే, మంచిగానే కూల్గానే మాట్లాడుకుందాం. మీ అన్న ఫోన్ చేస్తే ఎత్తలేంది, ఎత్తుతా అయిపో ఈవో మేడం ఆ పొలం కాడికి వచ్చింది, అత్తే ఇక మొత్తం పడుకున్నది కదా ఈ భూమి ఎవరిదని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేసుకొని పోయింది. ఇక మా వాళ్ళదే మా బామ్మది భూమి అని చెప్పేసి మొత్తం రాపిచ్చినంత. అవునా బావా, మరి మా అన్న అయితే మాకేం చెప్పలేదు కదా. అయినా పొలం ఖరాబ్ అయింది కదా, మరి మాకేమైనా డబ్బులు వస్తాయా? వస్తాయా అంటే 2-3 సార్లు పోయి వాళ్ళని కలవాలి, ఇలా వాళ్ళకి ఏమన్నా కొంచెం ఖర్చు అవుతుందా, ఖర్చు పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్ రీచ్ అవుతుంది. ఇక మీ అన్నకు మొత్తం ముక్కు విన్నే కోపమే, ఎందుకు పోతాడు ఎందుకు కలుపుతాడు. సరే బావా, మా అమ్మకి చెప్పి ఆ మండల ఆఫీస్కి వెళ్ళమని చెప్తా. సరే కానీ మరి ఇప్పుడు ఉన్నాడు అదే మీ అన్న, మరి మా నాన్న వచ్చే టైం వరకు మీ అన్న ఇంట్లో ఉంటాడా మళ్ళీ ఎట్లా పోతాడా? మా అన్న ఇంట్లో ఉంటే నీతో నేనెందుకు ఫోన్ మాట్లాడతా బావా, మా అన్న ఇంట్లో లేడు, మధ్యాహ్నం ఏ టైం వరకు వస్తాడు మళ్ళా? సరేనే, నేనైతే మా నాన్న ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు నీకు ఇన్ఫార్మ్ చేస్తా, నాకు ఏ విషయమైనా చెప్పేసాయి ఇక. ఓకే బావా.